అందరికీ నమస్కారం అండి. మనకి 2 డేస్ నుంచి యాక్షన్ సాఫ్ట్ ఏదైతే ఉందో యాపు అది చాలా వరకు సర్వర్ ఇష్యూ అయింది. అట్లాగే దాని అప్డేషన్ కూడా అడిగింది. మనం ఒకసారి ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ఒకసారి చూసుకున్నట్లయితే యాక్షన్ సాఫ్ట్ అప్డేషన్స్ అనేది అడగడం జరుగుతుంది. వన్స్ మనకి అప్డేషన్స్ చేసిన తర్వాత దాని యొక్క యూనిక్ కోడ్ ఏదైతే ఉందో యూనిక్ కోడ్ కానీ అది చేంజ్ అవ్వడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఆ యూనిక్ కోడ్ చేంజ్ అవ్వడం వల్ల మీరు ఇదివరకు ఉన్నటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని చెప్పి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు తక్షణమే చేయాల్సింది ఏంటి అంటే మీరు అప్డేషన్ చేసుకున్న తర్వాత యూనిక్ కోడ్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ ఆ యూనిక్ కోడ్ని మీ బిఎంటీ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి బిఎంటీస్ దీనికి సంబంధించినటువంటి ఉంటారు. ఈ డిపిఎమ్స్ని ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న డిపిఎమ్స్కి మళ్ళీ మన యొక్క యూనిక్ కోడ్ అనేది పంపిస్తే వారు మళ్ళీ మన మ్యాప్ చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మీకు ఇది యాక్షన్ సాఫ్ట్ అనేది యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇది మొదటి పాయింట్ అండి. తర్వాత మీరు ఒకసారి యాక్షన్ సాఫ్ట్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు ఏదైతే ఉందో డౌన్లోడ్ మాస్టర్ డేటా చేసుకున్న తర్వాత మీరు ఒకసారి గమనించినట్లయితే యాక్టివిటీస్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇదివరకు ఉన్నటువంటి ఏదైతే ఉందో దానికంటే కొంచెం డిఫరెంట్గా హోమ్ పేజీ అనేది కనిపిస్తుంది. స్టేజెస్ కూడా ఇలా వన్స్ చేసుకొని మీరు ఫోటో అప్డేషన్ అనేది ఫొటోస్ దానిపైన మీరు దాన్ని జియో ట్యాగింగ్ చేయడానికి క్లిక్ చేసినట్లయితే ఇలా కనిపిస్తుంది. ఆర్ యూ ట్రయింగ్ టు క్యాప్చర్ ఏ ఫొటోస్ ఫ్రమ్ వెరీ ఫర్ లొకేషన్ ప్లీజ్ క్యాప్చర్ ద ఫొటోస్ విత్ ఇన్ దిస్ పంచాయతీ బౌండరీస్ యువర్ 35 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ యువర్ పంచాయత్ అంటుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇంతకుముందు ఈ ఎర్రర్ లేదు. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ నుంచి మీరు జియో ట్యాగింగ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే మీరు మండల పరిషత్ నుంచి చాలామంది జియో ట్యాగింగ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇంటి నుంచి చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది వరకు యాప్లో. ఇప్పుడు ఇది తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇంతకుముందే మనం చాలా సందర్భాల్లో మనం ఈ గ్రామ స్వరాజ్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఒక నోట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. తప్పనిసరిగా మీరు పంచాయతీ యొక్క ఫోటోని మేరీ పంచాయతీ యాప్లో అప్లోడ్ చేయండి అని చెప్పి. సో మనం ఏదైతే మేరీ పంచాయతీ యాప్లో అప్లోడ్ చేశామో ఈ మేరీ పంచాయతీ యాప్లో మన గ్రామ పంచాయతీ యొక్క ఫొటోస్ అప్లోడ్ చేయడం జరిగింది. మన గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి జియో లొకేషన్స్ అందులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైనా పని చేసిన తర్వాత దాని యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేస్తే ఆ గ్రామ పంచాయతీ జ్యూరిడిక్షన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ బౌండరీస్లో మాత్రమే ఇది క్యాప్చర్ అవుతుంది. ఇంకెక్కడ చేసినా కూడా మీకు ఏవే ఫ్రమ్ పంచాయతీ బిల్డింగ్ అని చెప్పి రావడం జరుగుతుంది. కావున దయచేసి అందరూ కూడా ఇక నుంచి ఎవరైనా మీరు ఏదైనా వర్క్స్ చేసి జియో ట్యాగింగ్ చేయాలంటే మీరు ఇంకా గ్రామ పంచాయతీ జ్యూరిడిక్షన్ పరిధిలో మాత్రం మీరు చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.